మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గుండెకు సంబంధించి వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ గురించి మాట్లాడతాం యాక్చువల్గా. సో కొలెస్ట్రాల్ గురించి మనం సామాన్యులకు వివరించడానికి, సో అంటే వాట్ ఈజ్ కొలెస్ట్రాల్, ఇది గుండె ప్రవాహాన్ని ఏ రకంగా అడ్డుకుంటుంది అనే అంశాన్ని మనం హైదరాబాద్ ట్రాఫిక్తో పోల్చండి ఒకసారి. అంటే ఇది స్లోగా ట్రాఫిక్ను మూవ్ చేసే పద్ధత, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తిగా బ్లాక్ అయ్యే పద్ధత, సో తర్వాత ఎట్లా క్లియర్ చేస్తారు, సో ఇట్లా కొద్దిగా లేమన్ లాంగ్వేజ్లో వివరించండి. బేసికలీ కొలెస్ట్రాల్ ఈజ్ లైక్ అ వెరీ థిక్ ఆయిల్. So your vehicle will not move well if the oil is very thick also. No? పాత ఆయిల్ లాగా. సో దానిలో గుడ్ ఆయిల్స్ ఉన్నాయి, బ్యాడ్ ఆయిల్స్ ఉన్నాయి. గుడ్ ఆయిల్ ఈజ్ HDL. ఆ బాడీని కరెక్ట్గా లూబ్రికేటెడ్ పెడుతుంది. మీకు అవసరం ఉన్న కొలెస్ట్రాల్ అది. ఇట్ విల్ రిమూవ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ యువర్ బాడీ. LDL అండ్ VLDL ట్రైగ్లిసరైడ్ ఆర్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. అది మీ ప్రతి ఆర్గన్లో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లివర్లో డిపాజిట్ అవుతే ఫ్యాటీ లివర్ అంటాము. ఆర్టరీస్లో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతే ప్లాక్స్ అని చెప్తాము. ఆ ప్లాక్స్ మోర్ దెన్ 70% అవుతాయి. ఇట్ కుడ్ బి ఎనీవేర్, కుడ్ బి హార్ట్లో, బ్రెయిన్లో, మీ కిడ్నీ ఆర్టరీస్లో, కాళ్ళ ఆర్టరీస్లో ఆ బ్లాకేజ్ డెవలప్ అయ్యి దాని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో LDLని మనము యాజ్ లో యాజ్ పాసిబుల్ మెయింటైన్ చేయడం బెటర్. ఇనీషియలీ వెన్ యూ ఆర్ స్టడింగ్ 130 ఉండేది, దాని 5 years తర్వాత 100 అయింది, ఇప్పుడు దాని తర్వాత 70 అయింది. ఇప్పుడు యాజ్ లో ఈజ్ బెటర్ అని ఉంది. సో ఆ కొత్త డ్రగ్స్ వచ్చాయని చెప్పాను కదా ఇందాక, ఇంక్లిసరాన్ అని, దాంతో LDLని మేము ఈవెన్ 10-15 వరకు కూడా పుష్ చేస్తున్నాం. సో దెర్ ఆర్ పేషెంట్స్ ఐ హ్యావ్ హూజ్ LDL is around 15-20, which is good for them, and that is helping in reduction of the plaque burden also. So that is good, but దాని ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ a pretty costly drug. So everybody cannot afford it, but for people who can afford it and who require it, it is a very good drug to have. So keeping LDL as low as possible, keeping HDL as high as possible is the best thing to do. It is like your traffic with multiple lanes. The traffic is smooth, right? Whereas a single track with somebody fighting with the other person, or you have a blockage over there because of some fellow falling down or an accident happening, is like your LDL. So keep your bad cholesterol, that is LDL, low. Keep your good cholesterol, that is HDL, high. That is the best thing, and that will happen only with proper diet and exercise. సో ప్రాపర్ డైట్ మీన్స్ అంటే ఇప్పుడు అదొక సమస్య సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం వైట్ రైస్ ఎక్కువ తింటాము, బిగ్గెస్ట్ సమస్య. సో వైట్ రైస్ ఎక్కువ తింటాము మనం. 3 plates ఆఫ్ వైట్ రైస్ తింటే అసలు కార్బోహైడ్రేట్స్ ఎన్ని వస్తాయి అనేది, ఈ వైట్ రైస్కి ఉన్న ట్రైగ్లిజరైడ్స్కి ఏం సంబంధం ఉందనేది. సో మీరు అన్నారు కదా, సో వాట్ ఈజ్ ప్రాపర్ డైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది హార్ట్ హెల్త్కి సంబంధించి. సో మీరు డిఫైన్ చేయండి, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ తీసుకునే ఆహారాలతో పోలుస్తూ. వైట్ ఈజ్ డేంజరస్ అంటారు ఇప్పుడు. షుగర్, సాల్ట్, ఆల్ యువర్ రైస్, ఆల్ యువర్ కార్బోహైడ్రేట్స్, దీస్ ఆర్ బేసికలీ ఆల్ డేంజరస్. సో ఒక 30% to 40% ఆఫ్ యువర్ డయట్ హ్యాస్ టు బి కార్బోహైడ్రేట్, బికాజ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ కావాలి మీకు. బట్ యాక్చువల్లీ మన డయట్ ప్యాటర్న్ చూస్తే పేషెంట్ ఒకటి వస్తాడు, వాడిని అడుగుతాము షుగర్స్ కంట్రోల్లో ఉండవు, మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నారా అంటే, లేదు సార్ రైస్ ఆపేసాను అంటారు. బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, సార్ 4 idlis తింటాను, లేదంటే దోశ తింటాను అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? అది రైసే కదా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ డయట్ ఆఫ్ అ నార్మల్ సౌత్ ఇండియన్ డయట్, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ అ నార్త్ ఇండియన్ డయట్, నార్త్ ఇండియన్ ఇట్ విల్ బి either rotis, which is again carbohydrate, or puris or vadas or something. South Indian diet is majorly your idli, dosa, vada, all this is again మీకు ఇట్స్ ఆల్ కార్బోహైడ్రేట్. అది మనం నెగెట్ చేసేసి అక్కడ ప్రోటీన్ ఎక్కువ సప్లిమెంట్ చేసుకున్నాం అనుకోండి, కుడ్ బి పనీర్, కుడ్ బి యువర్ పెసరెట్టు, ఆల్ దీస్ ఆర్ ఆల్ హై ప్రోటీన్ ఫుడ్. అది మనం తినగలిగితే ఒక 30% ఆఫ్ యువర్ కార్బోహైడ్రేట్ డైట్ని అక్కడే మనం కట్ చేసినట్టు. నైట్లో స్వీట్స్ ఉంటాయి, ఒక్క స్వీట్ తింటాం అనుకుంటాం, ఇట్ విల్ బీ జస్ట్ స్మాల్ పీస్. అది మీ మొత్తం తినే రైస్ కన్నా ఎక్కువ క్యాలరీ ఉంటుంది దాంట్లో. అండ్ ఒకదాంతో మనం ఆపం, అది 2-3 అయిపోతాయి. సో అక్కడ లెక్క పోతుంది. సో ఇవన్నీ ఏంటంటే స్మాల్ థింగ్స్ విచ్ ఇఫ్ యూ కెన్ సే నో టు దెమ్, ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు బెటర్ హెల్త్. యువర్ షుగర్స్ విల్ గెట్ కంట్రోల్. ఇట్స్ అ లస్ట్. ఫుడ్ ఈజ్ అ లస్ట్, మొమెంటరీ లస్ట్. మీరు 4 days బ్యాక్ ఏం లంచ్ చేశారు మీకు గుర్తుండదు, ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఇంపార్టెంట్.
అది మనం ఆ టైంలో నో చెప్పేస్తే సరిపోద్ది, మళ్ళీ దాని తర్వాత గుర్తురాదు అది. అవును. ఇంకా మన పెళ్ళిళ్ళకు లేకపోతే వేరే కాడికి పోయినప్పుడు సరే అదుపులో ఉండదు మనకు, ఓసారి ఏదంటే అది అంతే. మళ్ళీ అది ఒక ప్రెస్టీజియస్ అయిపోయింది. ఎన్ని భోజనాలు పెట్టినావు ఎన్ని పెట్టినావు అంటే యాక్చువల్లీ అంటే జనాల ఆరోగ్యం ఖరాబ్ చేసినట్టు. అంతే, అంటే ఇట్ ఈస్ అ పర్సనల్ థింగ్. వాళ్ళు చేసిన అవైలబిలిటీ మన దగ్గర ఇప్పుడు ఎక్కడనో ఉంది, మనకేం అవసరమో అది మనం చూస్ చేస్తాం. కూర్చొని కూడా ఏదైనా తీసుకోవచ్చు కానీ. సో ఇట్స్ బికమ్ సో ఈజీ నో. అవును.